యేసయ్యా 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 స్తోత్రం నాయనా. పిల్లల ప్రభువుని అడిగండి అయ్యాల విశ్వసించుకోవడం నాయనా. తన పరిశుద్ధాత్మతో నింపు నాయనా. నన్ను బలపరచు నాయనా. నేను బలహీనుడైపోతున్నాను ప్రభువా. లోకంలో కొన్ని బలహీనతలు కలిగి ఉన్నారు ప్రభువా. ఆ బలహీనతలను నాలో నుండి తీసివేయండి. నన్ను బలపరచండి దేవా. ప్రభువా మీ నామానికి స్తోత్రం. ఒక్కొక్కరితో మనందరినీ శక్తితో మీ ఆత్మతో మీ వైపు చూస్తున్నాను తండ్రి. ప్రతి బిడ్డను బలపరచండి. బలహీనుడైన మీ చేతులు సమర్పించుకోకుండా అది బలపరిచి మీ సాధనం వాక్యంగా అందరితో మాట్లాడము. యేసు నామం పేరిట వేడుకొచ్చున్నాను తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. పిల్లలు మీ అందరికీ యేసుక్రీస్తు నామం పేరిట శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ఈ పునరుద్ధాన ఆశీర్వాదములు ఆ దేవదేవుడు వెండుగా మీ పైన కృపణించునుగాక. ఆదికాండము 28వ అధ్యాయం 10వ వచనం నుండి 11వ వచనం వరకు చదువుకుందాం. అందరూ చూడండి. ఆదికాండము అందరూ తిరిగిన చిన్నగా చదువు, స్పీడ్గా వద్దు. నేను చెప్పే చిన్నగా చదవండి, పెద్ద కొట్టుకోద్దు. అందరూ తీయడమ్మా బైబిల్ ఒకసారి ఇప్పుడు తీయండి. నేను వాక్యం చెప్పేటప్పుడు బైబిల్ మూసేయండి. ఇప్పుడు తీయండి మీ బైబిల్లో ఆ వాక్యం బిడ్డ చదువుతుండగా చూడండి మీ కంటితో. బెర్షెబా నుండి బయలుదేరి హారాను వైపు వెళ్ళుచు ఒక చోట చేరి ప్రొద్దు కృంకినందున అక్కడ ఆ రాత్రి నిలిచిపోయి ఆ చోటి రాళ్లలో ఒకటి తీసుకొని తనకు తలగడగా చేసుకొని అక్కడ పండుకొనెను. అప్పుడతడు ఒక కల కనెను. అందులో ఒక నిచ్చెన భూమి మీద నిలవబడి ఉండి దాని కొన ఆకాశమునంటెను. దాని మీద దేవుని దూతలు ఎక్కుచూ దిగుచూ ఉండిరి. మరియు యెహోవా దానికి పైగా నిలిచి నేను నీ తండ్రినైన అబ్రహాము దేవుడను. ఆ నిచ్చెనకు పైగా అంటే ఆకాశంలో నిలిచి నేను నీ తండ్రి చెప్తూ ఉన్నాడు. నేను నీ తండ్రి అయినా అబ్రహాము దేవుడను ఇస్సాకు దేవుడనై యెహోవాను నీవు పండుకొని ఉన్న ఈ భూమిని నీకును నీ సంతానమునకు ఇచ్చెదను. నీ సంతానము భూమి మీద లెక్కకు ఇసుక రేణువుల వలెను. నీవు పడమటి తట్టును, తూర్పు తట్టును, ఉత్తరపు తట్టును, దక్షిణపు తట్టును వ్యాపించెదవు. భూమి యొక్క వంశములన్నీ నీ మూలముగాను నీ సంతాన మూలముగాను ఆశీర్వదింపబడును. ఇదిగో నేను నీకు తోడై ఉండి నీవు వెళ్ళు ప్రతి స్థలమందు నిన్ను కాపాడుచు ఈ దేశమునకు నిన్ను మరలా రప్పించెదను. నేను నీకు చెప్పినది నెరవేర్చు వరకు నిన్ను విడువనని చెప్పగా యాకోబు నిద్రలేచి నిశ్చయము
ఈ స్థలము ఎంతో భయంకరము. ఇది దేవుని మందిరమే కానీ ఈ దేవుని మందిరమే కానీ వేరొకటి కాదు. వేరొకటి కాదు. పరలోకపు గవినియే అని పరలోకపు గవినియే అని ఇదే అనుకొనెను. పరలోకపు గవిని ఇదే అనుకొనెను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తాను తలగడగా చేసుకుని రాయిని తీసి దాని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలను పేరు పెట్టెను. ఆ స్థలములకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అనగా దేవుని మందిరము అని అర్థమని కింద పుట్టినట్లోనే ఉంది. నేను చెప్పడం కాదు. పిల్లల యాకోబు ప్రయాణం ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారు? యాకోబు బెర్షెబా నుండి హారాను పోతున్నాడు. ఎందుకు వెళ్తున్నాడంటే తన తండ్రి ఇస్సాకు గారు యాకోబును పిలిచాడని, బాబు ఇలా రారా, ఏంటి నాన్నగారు, నీవు అన్నిలైన వీరిని వివాహం చేసుకోవద్దు, అదిగో అక్కడ మన బంధువులు ఉన్నారు, నీ తల్లి యొక్క అన్నదమ్ముడు అక్కడ ఉన్నారు హారాలో, అక్కడికి వెళ్ళి ఆయనకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు, వారిలో ఒక కుమార్తెను వివాహం చేసుకోరా బాబు, నువ్వు ఇక్కడ అన్నిలైన వారిని వివాహం చేసుకోవద్దు అని చెప్పాడు. తల్లి మాటలు చూచా తప్పకుండా ఇక్కడ హారాలకు బయలుదేరిపోతూ ఉన్నాడు. పిల్లల హారాలకు బయలుదేరి ఆ దినాల్లో వాహనాలు లేవు, గాలి నడకలే, నడవలేని వాళ్ళు గాలి మీద వెళ్తారు. అంతకంటే మించిన ప్రయాణ సాధనం ఎవరిది లేదు. మనకు చూడండి, రేపు జగదత్తులో ఎయిర్పోర్ట్ వస్తుంది, అర్ధగంటలో చెన్నై, 1 గంటలో హైదరాబాదు, 3 గంటలు 2 గంటల్లో ఢిల్లీ. ఎక్కడికి పోవాలని డబ్బే ఉండాలి కానీ 3 సంవత్సరాల్లో నిమిషాల్లో పోయి రావచ్చు. అంటే కళ్ళు మూసేలోపు మన ఇండియాలో 1 దిన ప్రయాణమే, ఫారెన్ పోవాలంటే 2 దినాల ప్రయాణం. ఆ దినాల్లో వీడు నడిచిపోతా ఉన్నాడు. ఒక దగ్గర పొద్దుపోయింది, అక్కడ ఒక చెట్టు కిందకి వెళ్ళి చాలా రాళ్ళు ఉన్నాయి. బాగా అయినండి అమ్మా, ఇక్కడ వీరికి చాలా పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడాలని ఆశపడతా ఉన్నాడు. ఈ కథ మనందరికీ తెలుసు, చిన్నప్పటి నుంచి చెప్పున్నాం. ఈ కథలో నుండి పరిశుద్ధాత్మడు మనతో మాట్లాడతాడు. ఈ కథలో నుండి దేవుడు మీతో మాట్లాడతాడు. కొత్త సంగతులు తనదైన శైలిలో ఆత్మదేవుడు కథలో నుండి మనతో మాట్లాడతాడు. ఈ కథ నీకు తెలియని కొత్తదే కాదు. ఇది అందరికీ, క్రైస్తవులైన వాళ్ళందరికీ బాగా తెలిసిన కథ. ఈ కథలో నుండి ప్రభు నీతో ఇదేమో ప్రత్యేకించి మాట్లాడతాడు. నేను ఎదురమైనప్పుడు ఎప్పుడైనా ఇలాంటి కళ్ళ కన్నారా? వేరే కళ్ళే కానీ మంచి కళ్ళు వస్తున్నాయా? వేరే కళ్ళు వస్తున్నాయా, మంచి కళ్ళు వస్తున్నాయా? రాయలమ్మా, ఏడ కళ్ళే వస్తాయి. మనం ఉండేది ఎదుర్కొని మనం తలగడగా ఏం చేసుకోవాలి? ఇక్కడ చాలా రాళ్ళు ఉన్నాయి తాతమ్మా, అనేక రాళ్ళు ఉన్నాయి. ఇక్కడ లోకంలో కూడా చాలా రాళ్ళు ఉన్నాయి. నేను కాక మొన్న ఒక రాయి పెట్టాను, దేవుడు అయిపోయింది. చాలా రాళ్ళు ఉన్నాయి. లోక సంబంధమైన ఈ రాళ్ళు అంటే లోక సంబంధమైన కార్యాలు చాలా ఉన్నాయి. లేక లోక సంబంధమైన నువ్వు ఆదుకునేవాళ్ళు, నువ్వు పూజించేవాళ్ళు లోక సంబంధంగా చాలా మంది ఉన్నారు. అవి మన తలగాడి కింద పెట్టుకుంటే మనకు వచ్చే పాలు కాళ్ళే, పేడ కాళ్ళే.
వచ్చిందంటే భయం. ఇట్లాంటి కాలం వచ్చింది, సముద్రంలో కొట్టుకోబోతున్నట్టు, నీళ్లు పొంగి పారుతున్నట్టు, ఆ నీళ్ళలో నువ్వు మునిగిపోతున్నట్టు ఇలాంటివి వచ్చినాయి అంటే తప్పనిసరిగా పెద్ద శోధాల దగ్గర రాబోతుంది అని దేవుడు ముందుగా చెప్తాడు. నీకు కానీ, నీ రక్తములకు కానీ, నీ కుటుంబీకులకు కానీ, మన సంఘంలో ఎవరికైనా ఇలాంటివి వస్తాయి అని ముందుగా చెప్తాడు ఆయన. నేరమ్మ చనిపోక సంవత్సరం ముందే దేవుడు నాకు బయటకొచ్చాడు. ఒరే తొందరగా నువ్వు 1 రోజులు అయిపోతావు రా అని. నేను దాన్ని గుర్తుపట్టలే, నేను దాన్ని రికగ్నైజ్ చేయలే. రికగ్నైజ్ చేస్తే నిజంగా ఆమె చాలా టెస్టులు చేయించేవాడిని, బ్రతికించుకునేవాడినేమో. అసలు నాకు జ్ఞాపకమే లేదు. ఆమె తీరా చనిపోయిన తర్వాత మొన్న ఒక కాలం వచ్చింది నాకు. ఆ రోజు నీతో మాట్లాడలేదట్రా, ఎందుకు బాధపడతాం, సంవత్సరం ముందుగానే నీతో చెప్పాను కదా అని ప్రభు మాట్లాడాడు. నేను ఇక్కడ పోయిన ఆదివారం మాకు అంతకుముందు ఆదివారం ఒక మాట చెప్పాను. ఈ సంవత్సర కాలంలో శోధన సంవత్సర కాలం ఇది. అనేక మంది మనవారు, మన రక్త సంబంధికులు, మనవారు మరణిస్తారు. ఈ సంవత్సరం అనేక చెడు కార్యాలు నువ్వు వినాల్సి వస్తుంది. కుటుంబాల్లో మేలు అనేది జరగదు. కీడు సాధారణంగా చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. శోధన కాలంలో ఎక్కడ దాక్కోవాలమ్మా? పురాణములు దాక్కున్నాడు. కాపాడుకుంటూ దేవుడిని బయటపడతాడు. శోధకుల నుండి తప్పించుకోవాలి, హంతకం నుండి తప్పించుకోవాలి అంటే గుడారంలో పరిగెత్తాలా? దేవుని గుడారంలో, దేవుని మాటుగా, ఆయన కాపురత్వం కింద మనం ఉంటేనే క్షేమంగా ఉంటాం. ఇంకా రాబోయే రోజులు కూడా ప్రియుల ఆత్మదేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. మంచిగా లేవు జలమై పుట్టినప్పటి నుండి ఇక్కడ కూడా 5 చనిపోయాడు మన చింతలక్ష్మీపురంలోనే. మరొకరు ఉన్నారు రెడీగా. ఏ దినము ఏం జరుగుతుందో మనకు తెలియదు. వాళ్ళలో మనమే కావచ్చు, మన కుటుంబీకులే కావచ్చు, మన బంధువులే కావచ్చు, మన సంగతులే, మన సొంత వారే, లేక మన వారే కావచ్చేమో. ఏమో ప్రయాణంలో ఉన్నావు, నువ్వు హారానికి పోతున్నావు. ఈ హారానికి వెళ్ళేటప్పుడు కలగడగా ఒక రాయి చేసుకోవాలి. ఆడ అనేక రాళ్ళు ఉన్నాయి. నువ్వు చేసుకునే రాయి ఏ రాయి? అది లోక సంబంధమైన ఆలోచనతో కూడిన రాయి, శరీరాశితో కూడిన రాయి, నేత్రాశితో కూడిన రాయి, జీవము ధర్మముతో గర్వంతో కూడిన రాయి, ద్వేషముతో కూడిన రాడు. మన తలగాటి ఉండేది అయ్యే, మన తలపులు ఉండేది అయ్యే. ఇక్కడ యాకోబు గారు ఒక రాయిని ఎన్నుకున్నాడు. అది మూలకు తలరాయి ఆయను. అదే క్రీస్తు అనే బండ. క్రీస్తు అనే బండను ఎన్నుకున్నాడు. ఆ రాయిని ఎన్నుకునే దాంట్లోనే దేవుని యొక్క కృప ఆయన మీద ఉంది. ఎందువల్ల చెప్పండి? ఎందువల్ల ఆ రాయి కనపడింది? ఇంకొక రాయి ఎందుకు కనపడలేదు? తన తండ్రి ఆశీర్వాదం యాకోబు పైన ఉన్నది. చెప్పండి మీ తల్లులారా మీరు ఆశీర్వదిస్తే మీ బిడ్డలు ఆశీర్వదించబడతారా? విశాఖ లాంటి ప్రార్థన పనులుగా ఉన్నారా? యాకోబు కలగడగా క్రీస్తు చేరడానికి కారణం ఏంటంటే యాకోబును అభిషేకించాలి, యాకోబును ఆశీర్వదించాలి, యాకోబును అనేక జనులుగా తండ్రిగా చేయాలి. యాకోబు గర్భంలో నుండి
ఇజ్రాయేలు 12 గోత్రాలు రావాలి. ఇవన్నీ రావాలి అంటే తలగడగా క్రీస్తుండాలి. చప్పటి కొడుతూ ఆమె నాలుగు చూడండి. ఏకాలోచనలు కొద్దిసేపి పరిశుద్ధాత్మ దేవుడు చాలా ముఖ్య సంగతులు ప్రత్యేకించి దేవుడు మనతో మాట్లాడతాడు. ఏకో దానిలో నుండి నా హృదయంలో ఒక విధమైన వేదన, ఎందుకో ఒక బాధ, ఎందుకో అవగాహన అవడం లేదు. రోజు ఆ విధంగా ఉండదు. పరిశుద్ధాత్మ దేవుడు బలవంత పెడుతూ ఉన్నాడు. పరిశుద్ధాత్మ దేవుడు బలవంత పెడుతూ ఉన్నాడు. కలగలగా ఏ రాయి చేసుకుంటాం. నా జ్ఞాపకం వచ్చింది అదేనండి. నేను చదువుతూ ఉన్న బైబిల్ అనేక రాళ్ళు ఉన్నాయి కదా. అదే రాయి ఒక్క రాయి ఉందామా చెప్పమ్మా? నువ్వు చదివిన దాంట్లో ఒక్క రాయి ఉందా లేక నాలుగు రాయి చెప్పమ్మా? రాళ్ళు ఉన్నాయా లేవా? ఒకే రాయి ఉందా? చాలా రాళ్ళు ఉంది. మన మస్తిష్కం ఎట్లాంటిదంటే మన మనసు చాలా ఆలోచనలు ఒక్కొక్క ఇప్పుడే కాకా బిడ్డ అంత అయిపోవాలి అనుకుంటాడు. ఒకసారి కాదు అవుతారా? కలన్నా కానీ మా వాడిలో ఎట్టా కాలేమో, ఎట్టా కలన్నా కానీ ఆయన కొడుకు పుట్టిన ఉండు. ప్రసాద్ అయ్యా శాతం కొడుకు పుట్టివి అంతే కదా. కొన్నిసార్లు అనుకుంటున్నా పోయి అనుకున్నాను. మొత్తం మాట మాట్లాడినాకండి నేను అనుకున్నాను. మా ఆయన కూడా అనుకోండి. మా పుట్టిన 5 గడుపులు పుట్టే నేను నా గుర్తుకు అక్కలు ఇట్లా ఇంట్లో పుట్టే అక్క ఉంది. మేము మాకు రైతుల దగ్గర ఉండేవాళ్ళు. వాళ్ళు సుసంపన్నంగా బాగా ఉంటుంటే మేము మనకంటా బాగుంటా అని ఆలోచన వచ్చేది. ఇలాంటి మస్తిష్కాలు మన మస్తిష్కంలో చాలా ఆలోచనలు ఉన్నాయి. వాటిని నేను రాళ్ళు అనుకున్నాను. చాలా ఆలోచనలు. రాళ్ళు అంటే ఆధారపడి నీ ఆలోచన ప్రకారమే నువ్వు వాళ్ళ మీద ఆధారపడతావు. చాలా ఆలోచనలు. యాకోబు మనసులో యాకోబు పైన యాకోబు తోటి ఆశీర్వాదాలు నడుస్తున్నాయి. తప్పకుండా తన తండ్రి అయిన ఇస్సాకు ఇచ్చిన ఆశీర్వాదాలు యాకోబు పైన వేదములే కలిగి ఉన్నవే. యాకోబును నడిపించేది ఇస్సాకు వాక్కు, ఇస్సాకు మాట, ఇస్సాకు ఆశీర్వాదం, ఇస్సాకు ప్రార్థన, ఒంటరి ప్రార్థన అనుభవం కలిగిన వాడు ఇస్సాకు. ఇస్సాకులో ఒక 6-7 గుణాలు, 7 గుణాలు చాలా సాక్షణాలు ఉన్నాయి. వాటిని ఓలికి నేను పోవడం కానీ ఇస్సాకు గొప్ప ప్రార్థనాపరుడును, తన తండ్రి తవ్విన బావులను తిరుగా ఊట బావులుగా చేసిన వాడు. హల్లెలూయా. ఇంకే తండ్రి అభివృద్ధిలో నడిచిన వాడు. మూడోది ఏంటమ్మా? ఇది చాలా మందికి బిడ్డలమైన రే బాబురామా నా సాయంత్రం బిడ్డలైన చాలా మందికి ఇది లేదు. ఇది కూడా తప్పనిసరిగా డెవలప్ అవుతారు. మీ ఆలోచనలు నెరవేరాలని ఎప్పుడు అనుకోకూడదు. విధేయత. ఇస్సాకు ఏంటైనా 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 చెప్పు, నువ్వు చెప్పు. మీ అమ్మ ఈరోజు రే సరే నువ్వు ఆ పని చేయాలంటే ఏమంటున్నావు? నువ్వు నా జీవితం గురించి చెప్పాలి. నా పడుతూ ఒక ఇంట్లో ఉంది, నా పడుతూ కొన్ని కళలు ఉన్నాయి, నా పడుతూ కొంచెం వ్యవహారం ఉంది. నేనంటూ ఇదో ఈ విధంగా డబ్బు పోయి వాళ్ళ ఇక్కడే బాగుంటుంది. నేను అక్కడ వాళ్ళు ఒకవేళ
ఇస్సాకు ఆ మాట అన్నాను, కాళ్ళు పెట్టేస్తాం, చేతులు పెట్టేస్తుంటే దాని మీద పండేస్తుంటే నాన్న ఒప్పుకుంటున్నాడట. ఒక్కగాను ఒక కుమారుడు కదా, ఒక్కగాను ఒక కుమారుడు కదా, నాన్న ఒప్పుకుంటున్నాడట. నాన్న కన్నీరు కాల్చొద్దు, నువ్వు బాధపడుతుందన్నా, నువ్వేదైతే అనుకున్నావో, దేవుడు ఏదైతే కోరాడో నేను అందుకు సిద్ధంగా ఉన్నానన్నా. ప్రాణం పెట్టి అందుకు సిద్ధపడినాయా. తల్లిదండ్రులు నీ ప్రాణాన్ని పడగా పెట్టే పని లేదమ్మా. మీరు అనుకోవద్దు అట్లా. తల్లిదండ్రుల మనసు మిమ్మల్ని డెవలప్ చేయాలనే ఉంటుంది, కానీ ఒబీడియన్స్ అనేది ఇస్సాకు చూసి నేర్చుకోండి. ఇస్సాకే యేసుక్రీస్తు ముందుగా ఉన్నాడు. చెప్పండి. సరే, ఇంకా వెళ్ళిపోతే ఆ మార్గం ఉంది, కానీ మనము పరిశుద్ధాత్మను చూపించే మార్గంలో పోదాం. ఒక రాయిని అనుకున్నాడు. ఎవరమ్మా? ఒక రాయిని తీసుకున్నాడు, అక్కడే ఆశీర్వాదం వచ్చిందండి. అక్కడే అది దేవాలయం అని గుర్తించాడు, అక్కడే దేవదూతను చూశాడు, అక్కడే ఒక నిత్యాన్ని చూశాడు, అక్కడే దేవుడు స్వరాన్ని విన్నాడు, అక్కడే దేవుడు ఆశీర్వాదాలు పొందాడు, అక్కడే ఇది దేవుని మందిరమే కానీ వేరొకటే. ఓ హల్లెలూయా. పరలోకానికి మార్గము దూరమా? నేనే. ఆ తలగడ రాయి పరలోకానికి మార్గమైంది. యాకోబు గారు చెప్పడం, ఆ తలగడ రాయి పరలోకానికి మార్గమైంది. అసలు ఆ రాయిలో ఉండే ఆశీర్వాదం అంతా ఇంత కాదు. అది అనేక రాళ్ళు లోక సంబంధమైన వాళ్ళు దానిపై పడినా అన్ని రాళ్లను కొత్తనీరుగా చేస్తుంది, కానీ ఆ రాయి నలిగిపోదు, ఆ రాయి కరిగిపోదు, ఆ రాయి మూలం తల రాయి. ఆ రాయే నా బండ అయిన ప్రభువైన యేసుక్రీస్తు. అది కట్టాడు పరలోకమునకు మార్గము. ఇక్కడ యాకోబు గారు ఏం చేశాడు? ఆ పరలోకాన్ని చూశాడు. నిచ్చిన ఆ నిచ్చిన ఎక్కడి నుంచి ఎక్కడికి ఉంది? భూమి నుండి ఆకాశపు కొలను అక్కడే యెహోవా దేవుడు కూర్చున్నాడు. ఆకాశానికి నిచ్చింది కాక అంటే అర్థమైంది. ఏం సరే అమ్మాట అర్థం. అయ్యో ఆకాశానికి నిచ్చింది మళ్ళీ ఆడుతున్నారు మా చాలాసార్లు నేను కూడా ఆకాశానికి నిచ్చింది దాన్ని పడిపోయినా ఒక మెట్టు 2 మెట్లు అక్కడ 3 మెట్లు పడిపోవాలి. మనం చేయలేని కోరికలు అనంతాలు ఆకాశానికి నిచ్చలో అంటే ప్రతి ఒక్కరు ఆకాశం పై పోవాలని ఆశిందా లేదా? అమ్మ నవయం చూడు, ప్రతి ఒక్కరూ ఆకాశములకు ఎక్కడని ఆశ కలిగిన వారే. అదే చెప్పండి. దేవుని దగ్గర ఉండాలని ఆశ కలిగిన వారే, దేవుని ఆశీర్వాదాలు పెట్టాలని ఆశ కలిగిన వారే, దేవుని చూడాలని ఆశ కలిగిన వారే, దేవుని దగ్గర ఆశీర్వాదాలు పొందాలని ఆశ కలిగిన వారే. అయితే మార్గమైన యేసయ్యను ఎన్నుకోవాలా? ఆ మార్గమైన యేసయ్యను నీ తలగడగా చేసుకోవాలా? అసలు నీ తలగా చేసుకోవాలి. దేనిగా చేసుకోవాలా? నీ తలగా చేసుకోవాలి యేసయ్యను. నీ తల అయినప్పుడు ఆయన ఆలోచనలు ఉంటాయి, నీకు అన్ని ఆలోచనలు ఉండవు. నీ కిరీటం, నీ తలగడ, నువ్వు ఆడుకునే చోటు, నువ్వు నిద్రించే చోటు,
ఆనుకొనుటనే పయ్యా ఆదుకొనే యేసయ్యా ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీ పైన. చక్కగా పాడుతావు పాప. రోజు 4 సార్లు వినాలి ఆ పాట. ఎందుకంటే ఆ పాటలో చాలా గొప్ప అర్థం ఉంది. సంగీతం కూడా చాలా బాగుంది. అయ్యా ఆనుకుంటే రేపయ్యా ఆనుకునే యేసయ్యా. నువ్వు దేని మీద అనుకుంటున్నా? యాకోబు ఆనుకున్న ఆ రాయి క్రీస్తు మీద ఆనుకున్నాడు. క్రీస్తు అనే బండ మీద ఆనుకున్నాడు. అప్పుడు ఆయనకు వచ్చిన కళలో నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన మీద ఏమున్నాయమ్మా? దేవదూతలు. అంటే అర్థం చెప్పారా? ఆ నిచ్చెనకు పరలోక రాజ్యానికి మార్గాన్ని దేవుని దూతలు ఎలా ఎక్కాలో నేను నేర్పిస్తాయి. సపటి కోసం దేవుని భయపడతాయి. నువ్వు ఎలా ఎక్కాలో నిచ్చెన, నువ్వు ఎలా దిగాలో, నువ్వు ఎలా మార్గంలో నడవాలో, నా కాళ్ళను లేడి కాళ్ళగా చేసి. అరే బాబు నీళ్ళు దేవుడు కోరుకుంటున్నాడు భక్తుడు. ఎందుకో ఎత్తైన స్థలంలో స్థిరంగా నిలబడాలి. ఎత్తైన స్థలం ఎక్కాలంటే కాళ్ళు ఎలా ఉండాలా? లేడీ ఏ విధంగా గొంతులేస్తుంది. కొండలు గుట్టలు లోయలు అవన్నీ కూడా ఆ లేడీకి అడ్డురావు. కాళ్ళలో శక్తి ఉన్నది, కాళ్ళలో బలం ఉన్నది. ఇక్కడ ఒక నిచ్చెన కనబడింది. ఆ నిచ్చెన పైన దేవుడు ఎక్కుతున్నారు. నువ్వు ఎక్కగలవా? దావిదయ్య మాట అంటాడు దేవుడి దగ్గర. ఓ ప్రార్థన చేస్తున్నావా? అయ్యా ఎక్కలేదంత ఎత్తైన కొండ తప్పటి కొట్టు దేవుడు. ఎప్పుడైనా ప్రార్థన చేసావా? తల్లి ఎప్పుడైనా ప్రార్థన చేసావా? నువ్వు ఎక్కలేని కొండలు చాలా ఉన్నాయి. కొండలు వల్ల ఆత్మీయ బలాలు, ఆత్మీయ సంచారం, ఆత్మీయ స్థితులు, ఆత్మీయ తరగతులు, ఆత్మీయ స్థితి దాటలేకపోతున్నా. అదిగో ఆ యొక్క ఆత్మీయ ఫలాన్ని భరించలేకపోతున్నా. ఆ ఆత్మీయ వరాన్ని పొందుకోలేకపోతున్నా. ఆత్మ ఫలములు స్పష్టంగా ఉన్నవి. దీర్ఘశాంతం ఉండాలమ్మా. ఎక్కడుంది? అయ్యా ఎక్కించయ్యా, అయ్యా ఎక్కించయ్యా, అయ్యా ఎక్కించయ్యా. ప్రార్థించారా మీరు? ప్రార్థించారా ప్రియులారా? దావీదే ప్రార్థిస్తున్నాడు. ఎక్కలేనంత అందరూ చెప్పండి. ఆ ఎత్తైన కొండలు ఏమో కాదమ్మా, అవి ఆత్మీయ ఫలములు. ప్రేమ అనే ఆ ఫలం నీకు ఉంటే మిగతా 12 9 కదా? 9 12
9 త్వరలు ఉంటాయంట. నేను ఫలాన్ని గురించి మీకు చెప్పాను, కానీ ఓన్లీ చూడండి 9 త్వరలు ఉంటాయి. 9 త్వరలు ఉంటాయి, ఎక్కువ ఉండవు. సీతాఫలం దానిమ్మ పండు తొనలు అంటే అర్థం ఏంటంటే ఒక్కొక్క తొన 9 ఉంటాయి దాంట్లో. దానిమ్మ పండు కావాలంటే వచ్చే వాళ్ళు తీసుకొచ్చి ఎక్స్పెరిమెంట్ చేద్దాం. నాకు ఒక దైవజనుడు చెప్తే నేను కూడా మీకు చెప్తున్నా, నేను కూడా చూడలేదమ్మా. ఒక దైవజనుడు వాక్యం నేను విన్నా, ఆయన చెప్పింది మీకు చెప్తున్నా. అయినా మనం ఎక్స్పెరిమెంట్ చేద్దాం. దైవజనులు చెప్పే మాటలు ఎప్పుడు కూడా స్థిరమైన మాటలు చెప్తారని నా నమ్మకం. అది జాన్ వెస్లర్ గారు యొక్క ఆత్మీయ పనులు, గొప్ప దైవజనులు. యేసన్న గారి యొక్క అడుగుజాడలో నడిచిన దైవజనులు. పిల్లరా, ఎక్కలేనంత ఎత్తైన కొండ అమ్మా నిచ్చెన కనపడింది. ఇందాక మా వదిన మనది కళ్ళే వస్తున్నాయి. ఎందుకు రావో అలాగనగా ఎవరిని చేసుకోలేరు. ఏసై లేదుగా, ఏసైని చేసుకో. ఏసై ఆలోచనతో నిండిపోలేదంతా. దేవుని ప్రేమను గుర్తు చేసుకో, దేవుని త్యాగాన్ని గుర్తు చేసుకో, దేవుని యొక్క బలి యాగాన్ని గుర్తు చేసుకో, దేవుని యొక్క శిలువ యాగాన్ని గుర్తు చేసుకో. దేవుడు నీ కోసము నా కోసము ఆ శిలువలో పడిన బాధను గుర్తు చేసుకో. ఆయన త్యాగపూరితమైన బుద్ధిని గుర్తు చేసుకో. ఆయన నీ కోసం నీ లోకానికి వచ్చిన స్థితిని గుర్తు చేసుకో. చప్పట్లు కొడుతూ దేవుడు మహిమపరచండి. లోక సంబంధమైన ఆశలలో మునిగిపోవద్దు ప్రియులారా. ఏది నీకు రాదు, దేవుడు చిత్తం లేదు, ఏది జరగదు. నువ్వు అనుకున్నా అనుకోకపోయినా జరిగేది జరగక మానదు. మరి ఇంకెందుకు దాని గురించి ఆలోచన చేయడం? దేవుడు నీకు ఒక పని ఇచ్చాడు, దేవుడు నీకు ఒక స్థితి ఇచ్చాడు, దానిలో నమ్మకంగా బ్రతుకు. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని గట్టిగా పట్టుకో, ఆయన ఆధారం చేసుకో. నా ఆధారమా అంటాడు దేవుడు భక్తుడు. నా కొండ, నా కోట నీవే. ఎవరిని కొండగా చేసుకుంటున్నావు, ఎవరిని ఆధారంగా చేసుకుంటున్నావు, ఎవరిని కోటగా చేసుకుంటున్నావు? యేసయ్యను తలగా చేసుకుంటే ఏం కనపడుతుంది? కళ్యాణమా నిశ్చయం కనపడుతుంది, ఆకాశం కనపడుతుంది, దేవుని రాజ్యం కనపడుతుంది. ఒక్కొక్క నిశ్చయం అంటే ఆత్మీయతలో ఒక్కొక్క మెట్టు ఎక్కడం, ఒక్కొక్క పరిశుద్ధతను పొందడం, ఒక్కొక్కటి సంపూర్ణం చేయడం, కంప్లీట్ చేయడం. ఇన్కంప్లీట్గా ఉండదు. ఇప్పుడు నిశ్చయం ఎక్కేటప్పుడు ఇక్కడ మొదటి మెట్టు ఎక్కి రెండవ మెట్టు మీద ఎక్కితే మొదటి మెట్టు మీద ఇంకో కాలు ఉంటుంది. ఈ కాలు కూడా మూడో మెట్టు మీద ఇంకొక కాలు పోతే అప్పుడు కంప్లీట్ అవుతుంది. మొదటి మెట్టు కంప్లీట్ అయింది. ఆత్మీయతలో కూడా అనేక మెట్లు ఉన్నాయి ప్రియులారా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆత్మీయ పనులు 9 మెట్లు ఉన్నాయి. ఆ 9 మెట్లు దిగుతే సంపూర్ణమైన ప్రేమ బలం ప్రవహిస్తాడు. హల్లెలూయా. ఆ మెట్లు ఎక్కాలంటే నువ్వు ఎక్కలేవు. అక్కడ ఎక్కి దిగేవాడు కొందరు ఉన్నారు. అమ్మా ఏం కనపడింది? యాకోబుకు ఎక్కుతూ ఉండేవాళ్ళు ఎవరు? దేవుని దూతలు. ఒక్కొక్క మెట్టు ఎక్కించేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. హల్లెలూయా చెప్పండి. ఒక్కొక్క మెట్టు నీ చేయి పట్టుకొని నీ కాళ్ళకు బలమిచ్చి నీ కాళ్ళను లేని కాళ్ళు చేసి నువ్వు ఎక్కలేనంత ఎత్తైన ఆ మెట్లను ఒక్కొక్క దాన్ని ఎక్కించేది ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. చెప్పండి వరకు దేవుడు మహిమపరచండి. హల్లెలూయా. ప్రియా దేవుని బిడ్డలారా, ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ దిగే ఆ దేవదూతలను చూస్తామన్నాడు.
ఎంత ఆనందమో, ఎంత సంతోషమో. తన తండ్రి అయిన ఇస్సాకు, తన తండ్రి అయిన ఇస్సాకు యాకోబును ఆశీర్వదించిన ఆశీర్వాదాలు అలాంటివి ఇలాంటివి కావు. మీరేది చదవండి అమ్మా. మీరు 2 జనములు నీ గర్భంలో కలవు, 2 జనములను నీ గర్భంలో నుండి వచ్చును. ఒక జనమోత్పలం కంటే ఒక జనమోత్పలం బలిష్టమై ఉండను. పెద్దవాడు చిన్నవాడికి దాసుడవును. హల్లెలూయా. ఏమా ఈ మాట వచ్చింది ఇస్సాకు వచ్చింది. ఇస్సాకు ఇక్కడ వృద్ధుడై మత దృష్టి కలవాడన్నప్పుడు ఆయన ఆశీర్వాదం చూడండి. ఎలాంటి ఆశీర్వాదం అంటే అది అమ్మ చదవదురా అమ్మ 27-29 వచ్చిన కదా. జనములు నీకు దాసులగుదురు, జనములు నీకు సాగిలపడుదురు, ఈ బంధువులకు నీకు ఏలికవై ఉండును, ఈ తల్లి పుత్రులు నీకు సాగిలపడుదురు, శపించువారు శపింపబడుదురు, నిన్ను దీవించువారు దీవింపబడుదురు గాక. ఇస్సాకు యాకోబును దీవించాడు. ఇస్సాకు యాకోబును దీవించిన ఈ దీవెనలో యాకోబుకి ఇక్కడ వరాలుగా మారిపోయాయి. ఫస్ట్ 28 వచ్చిన రోజున ఆకాశపు మంచును, భూసారమును, విస్తారమైన ధాన్యమును, ద్రాక్షారసమును. హల్లెలూయా. మన బిడ్డల్ని ఆశీర్వదిస్తున్నామా? బిడ్డల్ని క్షమించాలి. ముఖ్యంగా తల్లులైన మీకు నమస్కారం నేను చెప్తా ఉన్నా. సహజంగా తల్లులైన మీరు కోపడి బిడ్డలు క్షమించు. మీకు నోట ఒక ఊపద ఉంటుంది. ఏంటి రాయలేమదా? సావలైనా సావలేదు. ఆ మాట అనేది ఆడవాళ్ళే ఎక్కువ ఆ మాట అనుకోదమ్మా. తదాస్తు దేవతలు ఉంటారంట, వీళ్ళు అంటారు. తదాస్తు అంటే అయిపోద్దట. ఆ దేవతలు ఉన్నారో లేరు కానీ వాటి రొట్టెలు పక్కన పెట్టండి. శాపం వచ్చినప్పుడు మీ నోట యోసనమ్మా ఏం రాకూడదా? ఎన్ని వస్తాడు ఈ రోజుకి? అయినా నువ్వు శాపం వహించాలి. శాంతమ్మా పేరు పెట్టుకున్నావా? ఏసై గారు ప్రార్థన చేయి. కొట్టడం దెబ్బ క్షమించొద్దు. నోరు దారుణమా నిజంగా. ఇక్కడ ఇస్సాకు గారి ఆశీర్వాదం యాకోబు మీద ఉంది కాబట్టి ఆయన ఒక చోటుకు వచ్చేదేమో పొద్దుముగింది. ఆ చోటును ఎన్నుకునే చోటు కూడా చాలా మంచి చోటు ఎన్నుకున్నాడు. అక్కడ తలగడగా చేసుకున్న రాయి కూడా ఒక ప్రత్యేకమైన రాయిని ఎన్నుకున్నాడు. అది క్రీస్తు అనే బండను. అప్పుడు వచ్చింది దర్శనం ఆయనకి. హల్లెలూయా. ఈ ఆశీర్వాదాలని ఎక్కడి నుంచి వచ్చింది అనుకున్నారు? ఇస్సాకు ప్రార్థన. ప్రార్థించుకున్న బిడ్డలు ఆశీర్వదించి కాకండి. పరదేశులై ఉండి బిడ్డలు ఆశీర్వదించి కాకండి. ఆశీర్వాదం శాపంగా మారిపోతుంది. మన బిడ్డల కోసమైనా మనం పౌరుషం కలిగి ప్రార్థన పరమవంతముగాక. మన బిడ్డల కోసం బతకడమ్మా. ఇంకా లోకం కోసం బతికేంత కాలం చాలు, ఈ కోసం బతికేంత కాలం చాలు. మన సంఘం కోసం, మన బిడ్డల కోసం, మన బంధువుల కోసం, ఇల్లు సమాజం కోసం, అనేక మందిని రక్షించడం కోసం పౌరుషంగా బతకండి. పౌరుషం లేని ఏమంటారు? మగోడు కానే కాదంటారు. అవునా కదా? మగోడు అయితే ఏముండాలా? సరే ఏముండాలా? సరిగా ఈ ఆయన పౌరుషం పనికిరాని పౌరుషం అది.
పనికిరాని పాపం. మా బంటి గారు ఎప్పుడున్నాడు అనుకుంటున్నారో మీరు, వారి కథలు మేము ఇంట్లో చూస్తాం. అదో పక్కనే ఉంది కాబట్టి దాని చెప్తూ ఆయన కోపం వస్తే ఇంకా ఎవరు కట్టలేదు. అదే దాని మోపం అంటే కూడా నమ్మకం. హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. ప్రియా కన్నులారా యాకోబు పరలోక దర్శనాన్ని చూడడానికి ముఖ్య కారణం వాళ్ళ తండ్రి ప్రార్థన, వాళ్ళ తండ్రి దీవెన. చెప్పాడు, రే బాబు ఎక్కడికి పోతున్నాడు, కారణం పో, దేవుని మాట్లాడుతున్నాడు నైనా అని మీరు నడుస్తున్నారా? మీరు చేయిన బాబు చెప్పండి. వీళ్ళకి ఒక అమ్మంట కుమార్ లాంటి 14 లేస్తే టీవీ పెట్టుకుంటారా? ఏ బుద్ధి లేదు ఇక, చదువుకోకుండా ఎప్పుడు టీవీ చూస్తాడు, ఏ మాత్రం టీవీ సాగు పోయినా తిట్టుకుందా ఆమె పని పట్టలేదు. ఆమె మాత్రం చూడవచ్చు, నన్ను మాత్రం లేస్తే కూతురు మాట్లాడుతుంది. నోట్లతో మాట్లాడితే జాగ్రత్తగా మాట్లాడేది. ఇంకా మా గురించి చెప్పాలి. మన బిడ్డలకు మనం మార్గదర్శి అనుభవించాల్సిన ఇంకేం లేదు. నీ ఉంటుంది నీ బిడ్డలు బాగా ఉంటే చూసి ఆనందించే ఏది లేదు. హల్లెలూయా. అమ్మా ఎవరైనా వాళ్ళ బిడ్డలు బాగుండాలనుకుంటున్నావు అనుకుంటున్నా, రాయలమ్మా మా బిడ్డలు బాగుంటే నాకు ఏం కావాలా? ఆ మాట అనుకున్నప్పుడు ఇస్సాకులకి ప్రార్థన పర్వాలు ఉన్నామా, రేఖం కూడా ఇస్సాకులకి నేర్చుకున్న సులువు ఏంటి తెలుసా? ప్రార్థించడం నేర్చుకున్నాడు. రేఖం ముందే లాభం దగ్గర వాళ్ళ గృహం దగ్గర గొప్ప ప్రార్థన పడ్డారు. భక్తి కలిగిన కన్యక, విధేయత కలిగిన కన్యక, ఒబీడియన్స్ కలిగిన కన్యక. దేవుడు కూడా ఆ జంటనే ఇచ్చాడు. ఇది అసలు ఏర్పాటు చేసింది ఎవరి ప్రార్థన? ఇస్సాకు ప్రార్థన. హల్లెలూయా చెప్పండి. చెప్పాలమ్మా బాబు, లాభాలు మీ అమ్మగారి యొక్క సంతానమైన లాభానికి ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆ కుమార్తెలో అంతా నువ్వు పెళ్లి చేసుకోమని చెప్తాను. బయట చదవండి, తర్వాత చదవండి. కాబట్టి తండ్రి బిడ్డలమైన మనం కూడా తల్లిదండ్రుల మాటలు వినాలా. నువ్వు చెప్పే మాటలు బిడ్డలు ఇప్పుడు ఏంటంటే నువ్వు వాటిని అనుభవించి చెప్పాలి. చెప్పటప్పుడు దేవుడు భయపడతాడు. ప్రార్థన చేసుకోరా, ప్రార్థన చేసుకోమా, నువ్వు అట్లా చేస్తావా? ఆ మాట అనడానికి అనురాలు కాదు. చేస్తూ ఉంటే వీళ్ళు కూడా మనం చేస్తూ ఉంటే ఇద్దరు కూడా ముఖాలుంటారు. మనం కుటుంబ ప్రార్థన పెట్టుకుంటే బిడ్డలు మనం బయటకు ఉంటాం, బయటకు వస్తాం. మా మేరమ్మ బయటకు ఎప్పుడు లేస్తే బయటకు జరుగుతూనే ఉంది, ప్రార్థన చేస్తూనే ఉంది. ఆమె చూసి బిడ్డలు కూడా చదవాలా, ప్రార్థన చేయాలా. ఆమె ఇంట్లో ఒక ప్రార్థనా గోపురం అని పేరు పెట్టారు. ఇదిగో ఈ వీటిలో నా దగ్గర ఎప్పుడు ఉంటుంది ఆ ఫోటో. దీనిపైన నేను రాసింది ఏంటంటే మా ప్రార్థనా గోపురము అంటే మా ఇంటి ప్రార్థనా గోపురము అని రాశారు. అంటే ఎందుకు జ్ఞాపకం పెట్టుకుంటున్నాం అంటే అంత ప్రార్థన కూడా కాదు. నేను నీ బిడ్డను జ్ఞాపకం పెట్టుకోవాలా, చెడిపోయింది అనుకోవాలా. మనము చిన్నబాబు ఆ బిడ్డ గురించి ఎందుకు అంత ఒక సాక్షి చెప్తానే, బతుకున్న కాలంలో ఎంత మంచిగా బతికారు. చిన్న వయసు అయినా చాలా వరకు ఆయన ఉన్న మంచి శిశువులు ఏంటంటే సహాయం చేయాలి. అమ్మో మీరు అనుకునేది చిన్నబాబు ఎవరో కోర్టు సంపాదించాడు, ఒక పెద్ద
పరిశ్రమలు ఉన్నాయి అనేది అనుకోబాకండి. ఏమి లేదండి, ఉన్న దాంట్లోనే సహాయం చేశాడు ఆయన. చిన్నబాబు కంటే బాగా డబ్బుల్లో చాలా మంది ఉన్నారు మన సంఘంలో కూడా. యాకోబు అన్న కుమారుడు కూడా చిన్నబాబు కంటే బాగా సంపాదిస్తున్నారు. సాల్మాన్ కుమారుడు ఇంకా బాగా. కానీ వాళ్ళంతా నమ్ముకోవే. ఎందుకు ఆయన అనుకున్నావు? ఎక్కడ నేర్చుకున్నాడు ఆయన? దేవుని యొక్క భయభక్తులు కలిగిన వాడు కాబట్టి తప్పకుండా దేవుడు పెద్ద చర్చికి 5 లక్షల రూపాయలు ఇచ్చి చర్చి ముందు స్థలం కూడా ఇచ్చాడు. పెద్ద చర్చిలు దీనికంటే గొప్పలు లేదనుకుంటున్నారా? ఎందుకు? మనం మరణించిన వాళ్ళ యొక్క సుఖాలు మనం చెప్పుకునేటప్పుడు మనం కూడా ఏ విధంగా జీవిస్తున్నాం. మనం జీవించాలి అంటే మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన ఉండాలి. నీ బిడ్డలో ఆశీర్వాదకరంగా ఉండాలంటే నువ్వు ప్రార్థనాపరుడై ఉండాలి. నువ్వు ప్రార్థించాలి. ఇక్కడ మెట్లు కనపడతా ఉన్నాయి. ఒక్కొక్క మెట్లు నేనంటాను 12 మెట్లు ఉన్నాయి. ఇక్కడ ఎన్ని మెట్లు ఉన్నాయా మనిషికి? 12 ఆత్మీయ సత్యాలను ఎక్కుతూ ఉన్నాను. అప్పుడు శిఖరాగ్రమున అని రాయబడింది. యెహోవా దేవుడి యొక్క అక్కడ కూర్చొని ఆశీర్వాదాలు విలువ అక్కడి నుంచి వస్తా ఉన్నాయి. హల్లెలూయా. నీ జనాంగం నేను ఆశీర్వదిస్తా, సతతం నేను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదిస్తా. ఇదిగో నువ్వు పడుకున్న ఈ స్థలాన్ని నీకు ఇస్తా, మళ్ళా ఈ దేశానికి నేను రప్పిస్తా. ఎందుకంటే గొప్ప మాట. నిన్ను బట్టి లోకంలో అన్ని తరముల వారిని ఆశీర్వదిస్తాడే. మనం ఈరోజు ఆశీర్వాదం మొత్తం బట్టి ఎందుకంటమా యాకోబుని బట్టి చెప్పండి. బట్టి దేవుడు ఆ రోజు యాకోబు దేవుడు వాగ్దానం చేశాడు. ఆ ఆశీర్వాదం పొందాలంటే మొట్టమొదటి అడిగేది కలగనగా ఎన్నుకునే దాన్ని బట్టి హల్లెలూయా. యేసయ్యను కలగలుగుతున్నారు. ఒక రాయి, మూలం కల రాయి, అదే యేసయ్య అనే రాయి. అప్పుడు ఆశీర్వాదాల వెలుగు వస్తుందంటే యేసయ్యను మీ మధ్యలో కలిగి ఉండండి. యేసయ్యను మీ మధ్యలో కలిగి ఉండండి. ప్రభు యొక్క ఆశీర్వాదములు మీ మధ్యలో కలిగి ఉండండి. వచ్చే వారంలో ఈ 12 నిశ్చయకున్న ఈ 12 ఆత్మీయ సత్యాలు ఒక్కో దినం ఒక్కొక్కటి ధ్యానం చేసుకుంటూ యాకోబు వారు పొందిన ఆశీర్వాదాలు కూడా వచ్చే వారం నుంచి మనం ఒక్కొక్క వారం ఒక్కొక్క ఆశీర్వాదాన్ని ధ్యానం చేసుకున్నాము రాక. అలాంటి కృప నా ప్రియుడే యేసయ్య మనందరికీ దయచేయను గాక. ప్రార్థన చేయడమా ఈ వాక్యము నిమిత్తము